అనగనగా ఒక అడవిలో ఒక సింహం, నక్క ఎంతో స్నేహంగా ఉండేవి. చంపివేయి, నువ్వు తినగా మిగిలిన దానిని నేను తింటాను అని చెప్పింది. ఇది ఎంతో బాగుంది. నన్ను చూస్తే ఏవీ బయటకి రావు. అదే నక్క ఉంటే అన్ని జంతువులు తిరుగుతాయి. దీని వలన నాకు కూడా ఆహారం సులువుగా దొరుకుతుంది అనుకుని అలాగే చేద్దాం అని నక్కకి చెప్పింది సింహం. ఇంకేముంది, ఆ రోజు నుంచి అటుగా వచ్చిన జంతువులన్నింటినీ నక్క ద్వారా తెలుసుకుని సింహం వాటిపై పడి చంపివేస్తుండేది. ఇలా చంపగా దొరికిన ఆహారాన్ని ముందుగా సింహం తినగా మిగిలినది నక్క తింటుండేది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు నక్క తనను తాను చూసుకుంటూ, నేను కూడా సింహంలా బలంగా తయారయ్యాను. నేను ఈసారి నుంచి తేలికగా ఏ జంతువునైనా చంపగలను అని అనుకుని అదే విషయాన్ని తన స్నేహితుడైన సింహం దగ్గరకు చేరి, మిత్రమా, ఇక నుంచి నేను కూడా సులువుగా ఏదైనా జంతువుని చంపగలను.
అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. దానిపై ఎప్పటి నుంచో చాలా పావురాలు మిక్కిలి స్నేహంతో నివసించేవి. అవి ప్రతిరోజు ఉదయాన్నే బయటకు వెళ్ళి తిరిగి సాయంత్రానికి ఇంటికి చేరేవి. అలా ఆ రోజు తెచ్చుకునే ఆహారాన్ని అన్నీ కలిసిమెలిసి సాయంత్రాన్ని ఆనందంగా గడిపేవి. ఇదిలా ఉండగా ఒకనాడు ఒక వేటగాడు ఆ అడవినందు సంచరిస్తూ ఈ రావి చెట్టు కిందకి వచ్చాడు. ఆ పావురాలన్నీ అక్కడ ఉండటం గమనించిన వేటగాడు వీటిని ఎలాగైనా పట్టుకుని సంతకు తీసుకుని వెళ్ళి అమ్మితే బాగా ధనం సంపాదించవచ్చు అని అనుకుని ఆ చెట్టు కింద పెద్ద వల పరిచాడు. ఎప్పటిలాగే సాయంత్రం ఆ పావురాలన్నీ ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నాయి. మన చెట్టు కింద చాలా అశుభ్రంగా ఉంది. ఈరోజు మనం ఈ ప్రదేశాన్ని శుభ్రంగా చేద్దాము అని అనుకుని ఆ చెట్టు కిందకి చేరి శుభ్రం చేయడం ప్రారంభించాయి. వేటగాడు వల పన్నిన విషయం తెలియని ఆ పావురాలు ఆ వలలో చిక్కుకున్నాయి. కానీ అవి చాలా తెలివైనవి. అందుకే తామందరము ఒకేసారి ఎగరగలిగితే ఈ వల కూడా మనతో పాటే పైకి రాగలదు అని గ్రహించి ఒక్కసారిగా పైకి ఎగిరిపోయాయి. ఈ విషయాన్ని దూరం నుంచి వస్తున్న వేటగాడు చూసి వాటి వెనుకే పరుగు తీశాడు. అయినా అవి అందనంత దూరంగా వెళ్ళిపోయాయి. ఒక పొద దగ్గరకు చేరి ఆ వల నుంచి తప్పించుకున్నాయి. వేటగాడు చాలా బాధపడి ఇవి ఇలా స్నేహంగా ఉంటే ఎన్నటికీ వీటిని పట్టుకోలేను, వీటిలో ఒకదానిని మచ్చిక చేసుకొని దానితో వీటన్నింటినీ పట్టుకొనవచ్చునని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రోజూ కొంత మేత అక్కడ విడిచిపెట్టి వెళ్ళేవాడు. అది గమనించిన ఒక పావురం రోజు ఆ మేతను తినేది. అలా ఆ పావురం ఆ వేటగాడితో మిత్రత్వం చేసింది. ఒకరోజు వేటగాడు ఆ పావురం తినడానికి వచ్చినప్పుడు దానితో, రేపు నేను మీ పావురాలందరికీ మేత పెడతాను అని చెప్పి వెళ్ళాడు. దానికి ఆ పావురం చాలా సంతోషించి
ఆ విషయాన్ని పావురాలన్నింటికి చెప్పింది. అలాగే ఆ మరుదినం వేటగాడు వచ్చి మేతతో పాటు వలను కూడా పైన వేశాడు. ఇది గమనించని ఆ పావురాలు మేతకై కిందకి వచ్చి, నేను చెప్పాను కనుక నేను ముందు అంటూ వాటిలో అవి పోట్లాడుకుని ఆ వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. ఇంతలో వేటగాడు అక్కడికి వచ్చి ఆ పావురాలన్నింటినీ పట్టుకుని వాటిని తీసుకుని సంతకు వెళ్లి అమ్ముకున్నాడు. స్నేహం కాస్త శత్రుత్వమైతే నాలాగే లాభపడతామని అనుకుని తన దారిని తాను ఇంటికి వెళ్ళిపోయాడు. రాజుగారి ఉద్యానవనాన్ని ఒక తోటమాలి చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఉద్యానవనంలోని చెట్లపై కొన్ని కోతులు కుటుంబంగా నివసిస్తుండేవి. తోటమాలి చేసే పనులను చూసి కోతులు కూడా రోజూ అలాగే చేసేవి. మొక్కలు నాటడం, కలుపు తీయటం, నీరు పట్టటం, కూడా అందుకు సంతోషంగా అంగీకరించాయి. తోటమాలి బయలుదేరి వెళ్ళాక కూతురికి ఒక సందేహం వచ్చింది. ఒక్కొక్క మొక్కకు ఎంత తీసి నీళ్ళు పొయ్యాలి? పెద్దవి ఉన్నాయి, చిన్న మొక్కలు ఉన్నాయి, వీటికి ఎంత పొయ్యాలి అన్న అనుమానంలో పడ్డాయి. అన్నింటిలోకి పెద్దదైన ఒక కోతి ఇలా సలహా ఇచ్చింది. ఒక పని చేద్దాం, ఒక్కొక్క మొక్కను పైకి పీకి చూద్దాం. దాని వేళ్ళు పెద్దవిగా ఉంటే ఎక్కువ నీళ్లు, చిన్నవిగా ఉంటే తక్కువ నీళ్లు పోద్దాం, ఏమంటారు అని అంది. మిగతా కోతులన్నింటికీ ఆ సలహా నచ్చింది. సంతోషంతో తలలు ఊపాయి. వెంటనే కోతులన్నీ తోటలోకి దిగాయి. ఒక్కొక్క మొక్కను పీకి చూసి మళ్ళీ అదే స్థానంలో పెట్టి నీళ్లు పోయసాగాయి. ఫలితంగా చాలా చెట్లు వాడిపోయి చనిపోయాయి.
సాయంకాలం తిరిగొచ్చిన తోటమాలి ఆ దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు. అందమైన తోటను కోతులు ఇలా పాడు చేశాయే అని బాధపడ్డాడు. అయినా నేను చేయాల్సిన పనిని కేవలం కోతుల్ని నమ్మి వాటికి అప్పగించటం నా మూర్ఖత్వమే అని అతడు త్వరలోనే గ్రహించాడు. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలోని కొలను దగ్గర కాకి, తాబేలు, జింక, ఎలుక ఎంతో స్నేహంగా ఉండేవి. అవి రోజూ సాయంత్రం అక్కడికి చేరి సంతోషంతో ఎన్నో కబుర్లు చెప్పుకునేవి. ఇలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవిలోని కొలను దగ్గరకు దాహంకై వచ్చి అక్కడ జింక అడుగులు ఉండటం గమనించాడు. అంతే, వెంటనే ఒక వల తెచ్చి జింక కోసం అక్కడ మొత్తం పరిచాడు. ఇది గమనించని ఆ నలుగురు మిత్రులు యథావిధిగా అక్కడికి చేరుకున్నాయి. ఇంకేముంది, వేటగాడు వేసిన వలలో ఆ జింక చిక్కుకుంది. దానితో ఆ మిత్రులు చాలా బాధపడ్డాయి. వెంటనే కాకి ఓ ఎలుక మిత్రమా, నీ పదునైన పళ్లతో ఆ వలను కొరికివేయుము. నేను ఆ వేటగాడి ఇంటికి వెళ్ళి వాడు ఇటు రాకుండా చూస్తాను అని చెప్పి కాకి ఆ వేటగాడి ఇంటి వైపుకి ఎగిరిపోయింది. ఎలుక తన పళ్లకు పని చెప్పి వలను కొరకడం ప్రారంభించింది. తాబేలు జింకను ఓదార్చుతూ అటూ ఇటూ చూస్తూ ఎలుకను తొందర పెట్టసాగింది. వేటగాడి ఇంటికి వెళ్లిన కాకి వేటగాడు బయలుదేరే సమయానికి ఎదురై తన పదునైన కాళ్లతో వేటగాడి తలపై తన్ని జింక ఉన్న వైపుకి రాసాగింది. వేటగాడు ఎదురైన శకునం బాలేదని తిరిగి ఇంటిలోనికి వెళ్ళి కాసేపు ఆగి బయలుదేరాడు. కాకి కొలను దగ్గరికి వెళ్ళి వేటగాడు బయలుదేరిన విషయం చెప్పింది. ఎలుక వడివడిగా మిగిలిన దారాలన్నీ కొరికివేసింది. వేటగాడు వచ్చే సమయానికి మొత్తం వల కొరికివేయగా జింక వెంటనే వేటగాడి కంటపడకుండా ఎదురుగా ఉన్న పొదలలోనికి జారుకుంది. ఎలుక పక్కనే ఉన్న కన్నంలోనికి వెళ్ళిపోయింది. కాకి ఆకాశంలోకి ఎగిరి చిటారున ఉన్న కొమ్మ వెనుక నక్కింది. కానీ తాబేలు వడివడిగా నడవలేదు కదా. నెమ్మదిగా కొలను దగ్గరికి చేరేసరికి వేటగాడు వచ్చేశాడు. వెంటనే ఆ తాబేలుని తన సంచిలో వేసుకుని ఈ వల పాడవటం గమనించి జింక పోతే పోయింది, కానీ ఈ తాబేలు దక్కింది అని తన గుడిసె వైపు అడుగులు వేసుకుంటూ బయలుదేరాడు. మళ్ళీ
కాకి, ఎలుక, జింక సమావేశమై తమ మిత్రుడు పట్టుబడినందుకు బాధపడి ఎలాగైనా తమ మిత్రుడిని రక్షించాలని నిశ్చయించుకున్నాయి. వెంటనే జింక వేరే దారి గుండా వేటగాడి కన్నా ముందుగా అతను వెళ్ళే దారిలో చచ్చిపోయినట్లుగా పడిపోయింది. కాకి, ఎలుక వేటగాడిని వెంబడిస్తూ రాసాగాయి. వేటగాడు దూరం నుంచే జింక కింద పడి ఉండటం గమనించి తన చేతి సంచిని క్రింద పెట్టి జింక వైపుకి నడవసాగాడు. వెంటనే ఎలుక ఆ చేతి సంచిని కొరికి తాబేలుని రక్షించి పక్కనే ఉన్న కలుగులోనికి చేరింది. తాబేలు పక్కనే ఉన్న కొలలులోనికి వెళ్ళిపోయింది. కాకి తాబేలు కొలలులోనికి వెళ్ళిపోవటం చూసి వెంటనే కావు కావు అంటూ పైకి ఎగిరిపోయింది. జింక వేటగాడికి చిక్కకుండా రయ్యమంటూ అడవిలోనికి పారిపోయింది. వేటగాడు జరిగిన దానికి చాలా బాధపడి తనని తాను నిందించుకుంటూ ఇంటి వైపుకి వెళ్ళిపోయాడు. రాజుకి వేట అంటే ఎంతో ఇష్టం.